ఎందుకంటే ఎప్పుడు చూసినా నా పనులు, నా సొంత పనులు, నా స్వార్థం కోసం నేను బ్రతుకుతున్నాను అని అనుకోవచ్చు. కానీ ఏమండి, దేవుడు వాళ్ళు చెప్పినా నేను వినను, వాళ్ళ మనవిని కూడా నేను అంగీకరించను అంటాడు. అంటే ముందు అసలు వాళ్ళతో నువ్వు రికమెండ్ చేయించుకోవాల్సిన అవసరం ఏంటి? నీకు నీ తండ్రితో రిలేషన్ లేదా? ఏమండి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని అయ్యగారిని అడగనోడు చాలా మంది అడుగుతారు, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేస్తే విండా? అయ్యగారి ప్రార్థన ఎందుకు వినాలి అంటే అయ్యగారికి మంచి రిలేషన్ ఉంది దేవుడితో, నీకు లేదా? దేవుడు స్వార్థపరుడు కాదు, కొంతమందితో రిలేషన్ పెంచుకొని మిగతా వాళ్ళతో తెంచేసుకోవడానికి. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు. నువ్వు ప్రేమిస్తే నువ్వు ఎంత చిన్నవాడువైనా, నువ్వు బోధకుడు కాకపోయినా, నువ్వు సామాన్యుడివైనా నీ మాట వింటాడు. నువ్వు అనుకుంటున్నావు నా మాట వినడని, నువ్వు ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే నీ మాట వింటాడు, నీ చుట్టూ తిరుగుతాడు ఆయన. మీలో ఎవరికి దూరంగా ఉండడు. ఒకవేళ నువ్వు ఆయన మాట వినకుండా ఎవరితోనో రికమెండ్ చేయించాలను ఆకాశమే